భరత్ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చినావా కెమెరా నేను నిన్న ఆ జాడగాడి గురించి చెప్పాను. ఆడొక ఎదవన్నారు ఎదవా జగన్మోహన్ రెడ్డి గారు ఉంపుడు గత్తాడని చెప్పాను. ఓకే, నేను ఉండవల్లి ఈయన గురించి అరుణ్ కుమార్ గారి గురించి ఆయన అంటే కొన్ని విషయాలు నచ్చుతాడు నాకు. ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన దగ్గర నాలెడ్జ్ కానీ, ఆయన జనాలకు చెప్పే విధానం కానీ అది చాలా బాగుంది అనిపిస్తుంది నాకు. కానీ కొన్ని విషయాలు ఆయన మాట్లాడే మాటలు చూస్తున్నప్పుడు ఇంత మేధావులు, ఇంత రాజకీయ చరిత్ర కలిగిన వాళ్ళు, ఇవన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఎందుకు కొన్నిసార్లు ఇలా పెయిడ్ బ్యాచ్ లాగా, పేటీఎం కార్మికుల్లాగా వీళ్ళు కూడా అలాగే ఎందుకు మాట్లాడతారా అనిపిస్తుందండి నాకు. మొన్న నేను ఒక వీడియో చూశాను. ఈయన వీడియోలు చూస్తాను నేను. ఆ వీడియోలో ఈయన ఏం చేశాడంటే గుంటూరు ఏదో పని మీద వెళ్ళాడు. పని మీద వెళ్ళి అక్కడ అంబటి రాంబాబుని కలుసుకున్నాడు. అప్పటికి ఈ గొడవలు ఏమీ లేవు. అప్పటికి ఇంకా ఈ లడ్డు కల్తీ విషయం బయటపడలేదు. ఈయన కలుసుకుని వీళ్ళిద్దరూ కలిసి ఎవరో ఒక సీనియర్ నాయకుడిని, రాయపాటి సాంబశివరావు గారు ఎవరో పెద్ద నాయకుడైనా, ఏజుడు, కొంచెం వయసు అయిపోయిన ఆయన, కొంచెం దాన్ని ఏమన్నా వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి, ఆయన కలవడానికి, గౌరవప్రదంగా కలవడానికి మేము వెళ్ళాం, నేను అంబటి రాంబాబు వెళ్ళామని చెప్పి ఈయన వీడియో రిలీజ్ చేశాడు. అదే నేను అనుకున్నాను, వీడు అంబటోడు క్యారెక్టర్ బాగా వరస్ట్ క్యాండిడేట్ కదా, ఈ వరస్ట్ కాడితే ఈయన తిరుగుతున్నాడు ఏంటి అంటే, గతంలో వీళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీలో చేసిన పరిచయం ఉంటుందిలే, అందుకని వెళ్ళి ఉంటారులే అనుకున్నాను. ఓకే, అది వదిలేద్దాం. అయితే ఆ పరిచయం ఉంది వీళ్ళిద్దరి మధ్యలో. దానికోసం ఆయన్ని కలవడానికి, పరామర్శించడానికి సెంట్రల్ జైలుకి వెళ్ళాడట. ఎందుకంటే ఈయన రాజమండ్రిలోనే ఉంటాడు, ఆ అంబటోడు కూడా, ఆ అంబోతుగడు కూడా అలాగే మన రాజమండ్రిలో ఉన్నాడు. సరే, ఆ చుట్టార్గం మీద వెళ్ళాడు, పలకరించాడంటే ఓకే, పలకరించామా, లేదా బాగుందా లేదా, ఆ ఫుడ్ బాగా వస్తుందా లేదా, ఏమైనా కావాలా, ఫ్రూట్స్ ఏమైనా కావాలా, లేకపోతే ఇంకేమైనా ఏర్పాట్లు ఏమైనా చేయమంటావా, ఏమైనా పంపించమంటావా, అక్కడ దాకా ఓకే, ఎవరేమనరు. ఓకే, వాళ్ళకున్న స్నేహాన్ని బట్టి వెళ్ళారనుకోండి. కానీ ఈయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు వైసీపీ నాయకులతో కలిసి. ఏముంది అవసరం, అంత అవసరం ఏముంది? సరే, పెడితే పెట్టారు. పెట్టినప్పుడు మీరు ఏం అడగాలి? మీరు అడిగే పాయింట్, ఎందుకంటే మీకున్న నాలెడ్జ్కి, మీకున్న దీనికి, మీకున్న హిస్టరీకి మీరు ఒక పాయింట్ అడిగారంటే, అబ్బా ఏం పాయింట్ అడిగారండి అని అరుణ్ కుమార్ గారు, అబ్బాయి దానికి ఇప్పుడు ఎలా చెప్పాలి సమాధానం కూటమి నుంచి, ఆయన అడిగిన ప్రశ్నకు మన దగ్గర ఆన్సర్ లేదు అనేలాగా ఉండాలి. అంతేగాని మీరు కూడా ఆ పేటీఎం కార్మికుల్లాగా ఐటెం అయిపోయేలాగా ఉండకూడదు. ఈయన మాట్లాడుతున్నాడండి, ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం రండి. తిట్టిన వాడికి సెంట్రల్ జైలు, ఇది ఒక కొత్త పద్ధతి మారింది. అసలు తిట్టడం అనే దాని మీద కేసు పెట్టచ్చు, విచారణ జరపచ్చు, కానీ సెంట్రల్ జైల్లో వేయటం అనేది 30 చోట్ల నుంచి కంప్లైంట్లు పెట్టడం, ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది ఎట్టుపోతుందో చూడాలి. ఇది మాత్రం ఆరోగ్యకరమైనది కాదు. తిట్టిన వాడికి సెంట్రల్ జైలు అటండి. ఇవాళ ఇదే కొత్త, ఎప్పుడు జరగలేదండి ఇంతకుముందు. తిట్టినోడికి సెంట్రల్ జైలు వేయటం అనేది మొత్తం ఆయన రాజకీయ చరిత్రలు ఇప్పుడు చూసానని చెప్తున్నాడు. అయితే రెండు జరిగి ఉండాలి. ఒకటి, గత 5 సంవత్సరాలు ఈయన నిద్రపోయి ఉండాలి, ఇప్పుడే లేచి ఉండాలి. లేదా గత 5 సంవత్సరాలు ఈయన కోమలో పోయి ఇప్పుడే లేచి బయటకు వచ్చి ఉండాలి. అందుకే ఈయన మాట మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తిడితే సెంట్రల్ జైలు ఏంటి, ఇది ఒక మాట తిట్టకపోయినా కూడా జైలుకి పంపించిన ఘటనలు ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో. ఆయన్ని తిట్టపోయినా కూడా పార్టీ కార్యాలయాల మీద, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద, అలాగే పట్టాభి గారి ఇంటి మీద దాడి చేసిన దాఖలాలు ఉన్నాయి. మరి అప్పుడెప్పుడు ఈయన వచ్చి మాట్లాడి ఇదేంటి ఇంత చిన్న మాటకి, ఆ మాట కూడా ఆ భోజనీకే అన్నది జగన్ అన్నది కదా, ఏ సజ్జల రెడ్డిని ఇంకొకటి అన్నాడు కదా, ఆ మాత్రం దానికి ఎందుకు ఇన్ని దాడులు జరుగుతున్నాయి అని ఆ రోజు ఈయన మాట్లాడి ఉంటే ఓకే, ఈయన అప్పుడు కూడా మెలుకున్నాడని నాకు అనిపించినండి. ఈయన సంథింగ్ నిద్రపోయాడు 5 సంవత్సరాల్లో, లేదా కోమలకి వెళ్ళి ఇప్పుడే బయటకు వచ్చి ఉంటాడు. ఆయన చాలా టూ మచ్గా వ్యవహరించారు, అందులో ఏం అనుమానాలు లేవు. మిగతావన్నీ నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను, ప్రెస్ మీట్లో చెప్తాను. దాని గురించి ఏమి నేను మాట్లాడలేదు. ఆ లోపల కూడా మాట్లాడడం ఫోన్లోనే, అవతల ఆయన ఉంటాడు, అవతల ఉంటాడు, ఫోన్లో మాట్లాడుకోవటం. ఇంత పూర్వం నేను చాలాసార్లు సెంట్రల్ జైల్లో విజిటర్స్ని చూడడానికి వచ్చాను, నేను సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాను. కానీ ఈ కండిషన్స్ అన్నీ మారుతూ వచ్చాయి కదా, ఇప్పుడున్న దాంట్లో పెద్ద ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఫోన్లోనే, అటే ఫోన్లో ఆయన మాట్లాడుతున్నాడు, ఇటే ఫోన్లో మనం మాట్లాడాలి. ఆయన ఏమీ కంప్లైంట్, నాతో అయితే ఏం కంప్లైంట్ చెప్పలేదు. బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, నవ్వుతూ హ్యాపీగా ఉన్నాడు. ప్రతిదీ ఆరోగ్యంగా ఉండకపోవడానికి, నవ్వుతూ ఉండకపోవడానికి ఇప్పుడు గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ కాదండి ఇది. ఇప్పుడు జగన్ గవర్నమెంట్ అయి ఉంటే దోమలున్న బ్యారక్లు వేసేయటం,
లేకపోతే సరైన వాటర్ ఫెసిలిటీ ఇవ్వకపోవటం, సరైన తిండి పెట్టకపోవటం, వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి సూటుపోటు మాటలు మాట్లాడటం, అవసరమైతే 4 బేకటం, ఇలాంటివన్నీ అప్పుడు ఉండేవి. అంతేగాని ఇప్పుడు జగన్ గవర్నమెంట్ కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు. ఎవడన్నా తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసి, పోలీసు వాళ్ళు పనిచేస్తారు, కోర్టు వాళ్ళు పనిచేస్తుంది, జైలు వాళ్ళు పనిచేస్తుంది. కాబట్టి ఇందులో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వచ్చి ఎలక్టర్ వాడు బాగానే ఉంటాడు, అడిగేం పోయింది, మా లోపల ఉంటాడు అంతే. అది చేసిన ఎదో పనికి, ఆడు వాగిన ఎదో వాగుడికి. ఎందుకంటే అతను కూడా లాయర్ కదా, అతనికి తెలుసు ఈ కేసులో పస ఎంత ఉందో. ఈ కేసు వల్ల వాళ్ళ పార్టీకి అతనికి వ్యక్తిగతంగా కూడా చాలా బెనిఫిట్ జరిగిందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ కేసు వల్ల వాళ్ళకే పార్టీకి బెనిఫిట్ జరిగిందట. ఇది చంద్రబాబు నాయుడు గారిని అవసరం లేకపోయినా ఆడవాళ్ళని భయంకరంగా రోడ్డు మీద తిట్టడం వైసీపీకి బెనిఫిట్. గతంలో మహిళలతో అసభ్యకరంగా మాట్లాడుతూ జనాలకు దొరికేయటం, మొత్తం ఏపీలో మొత్తం అందరూ ప్రజలందరూ చీకొట్టడం వైసీపీకి బెనిఫిట్. ఇప్పుడు అతను మాట్లాడి రెచ్చగొట్టి ఇప్పుడు కులాల గొడవగా దాన్ని చిత్రీకరించడానికి వీళ్ళు ప్రయత్నించడం వైసీపీకి బెనిఫిట్. కరెక్ట్. ఎందుకంటే వైసీపీ అదే కోరుకుంటుంది. వైసీపీకి బూతులు తిట్టేవాళ్ళే కావాలి. కాబట్టి వైసీపీకి అంబటోడు ఎప్పుడూ బెనిఫిటే. అలాగే వైసీపీకి కులాల గొడవలు రేపేవాళ్ళు కావాలి. కాబట్టి ఇప్పుడు కులాల గొడవలు వాళ్ళు రేపుతున్నారు. వాళ్ళ అమ్మాయి గారు వాళ్ళని బయట తీసుకొచ్చి కులాల గొడవలు రేపుతున్నారు. కాబట్టి వైసీపీకి బెనిఫిటే. 100% ఈ మాట మాత్రం కరెక్ట్ అయిపోయినా. కక్ష సాధింపు ధోరణితోటి చేసినటువంటి ప్రయత్నం అని క్లియర్గా అర్థమైపోతుంది. కక్ష సాధింపు నిజంగా అయి ఉంటే అండి, ఇదే అంబటోడు గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదు. కక్ష సాధింపు అనగానే గవర్నమెంట్ వచ్చినట్టు బొక్కలు వేసేయాలి. అప్పుడు ఏమంటే మాట్లాడలేదే, ఆడి గురించి అక్కడ కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదే, పోలీసులు ఎవరు ఆడి మీదకి వెళ్ళలేదే. లేదా తెలుగుదేశం కార్యకర్తలు మా గవర్నమెంట్ వచ్చినట్టే ఎరా మా తల్లిని ఎలాగంటావు నా కొడకని వెళ్ళి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయలేదే. ఏం చేయలేదు. కక్ష సాధింపు అంటే అదండి. అంతే తప్ప ఇప్పుడు ఇక సరే గవర్నమెంట్ మంచిది, ఎవరిని ఏమంటలేదు, గతంలో మేము మాట్లాడిన కూడా వీళ్ళు పట్టించుకోలేదు, మమ్మల్ని క్షమించేశారు, అందుకని మేము రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు కూడా బండబూతులు తిడతామంటే, బండబూతులు తిట్టినోడిని కుక్కలా వచ్చి మురుగాడు అనుకోని కుక్కను ఏం చేస్తారు, తొట్లు వేసుకుని పట్టిపోతారు. అలాగే ఈడు కూడా మురుగాడు తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఇది కక్ష సాధింపు ఏంటి? దీనికి కక్ష సాధింపు అసలు సంబంధం ఏంటి? మీరు అంత సీనియర్ లీడరు, దానికి దీనికి లింక్ పెట్టి ఎలా మాట్లాడారు? అసలు అది మాట్లాడడం తప్పు. అలా మహిళను తిట్టకుండా ఉండాల్సింది. ఇప్పుడు సీఎం గారు గతంలో 3 సార్లు చేశారు, 4 సార్లు సీఎం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారి తల్లి గారిని అలా మాట్లాడడం తప్పు అనే మాట ఒక్క మాట వస్తుంది మీద నోటమిట అనుకున్నాను. ఒక్క మాట మాట్లాడలేదండి. ఇదేం పెద్దరికం అండి? ఇదే పెద్దరికం అంటే? లేదా ఎవరికి సంబంధం లేకుండా న్యూట్రల్గా ఉంటూ అంటే ఇదే? మళ్ళీ దీనికోసం పార్టీకి బెనిఫిట్ జరిగింది, ఆయనకి బెనిఫిట్ జరిగింది, పర్సనల్ బెనిఫిట్స్ గురించి మాట్లాడతారా? ఏం బెనిఫిట్ జరిగిందో ప్రజలకు తెలుసండి. కనీసం అక్కడ ఇంటి మీద దాడి చేస్తుంటే 6 గంటల సేపు మనం అందరం చూసాం కదా, వాళ్ళని కనీసం ఏం మేజిస్ట్రేట్. ఈయన నిజమే లాస్ట్ 5 years కోమలో ఉన్నాడు. ఈయన ఇప్పుడే వచ్చాడు. ఎందుకంటే పార్టీ ఆఫీసుల మీద, ఇది గన్నవరం పార్టీ ఆఫీస్ మీద, మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద, పట్టాభి గారి ఇంటి మీద, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జరిగిన దాడులు ఏమీ చూడలేదు. ఆ టైంలో కోమలో ఉన్నాడు ఈయన. కాబట్టి ఈయన ఇలా మాట్లాడడం కరెక్టే. ముందో ఆధారపరిచి చిన్న డ్రామా అన్నా చేయవలసింది. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు ఆర్సన్ కేసులో. మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు తలలు పగిలి చేతులు ఎరగొట్టారు. లైట్ ఆగిపించండి. చేతులు ఎరగొట్టారు, తలలు పగల